ఇండియాకు స్వాగతం. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు రాఘవ్ చద్దా దీటైన సమాధానాలను ఇస్తున్నారు. పిక్చర్ అభి బాకీ హై అంటూ నేడు ఆప్ నేతలకు కౌంటర్ ఇచ్చారు రాఘవ్ చద్దా. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ గా ఉన్న రాఘవ్ చద్దాను తొలగించడం, సభలో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా లేఖ రాయడం తీవ్ర చర్చానీయాంశంగా మారిన నేపథ్యంలో పదవి నుండి తప్పించారు, నా గలాన్ని ఆపగలరా అంటూ రాఘవ్ చద్దా ఘాటుగా స్పందించారు. రాఘవ్ చద్దా రాజకీయ ప్రయాణం ఎలా ఉండనుంది? ఆప్ లోనే కొనసాగుతారా, బీజేపీ వైపు వెళ్తారా? వస్తున్న వార్తా కథనాలతో వాస్తవం ఎంత? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ప్రజల్లో చైతన్యం నింపేందుకు, ప్రజల పక్షాన నిలిచేందుకు, ప్రజల సమస్యలపై పోరాడేందుకు, ప్రజల గొంతుకై నిలిచేందుకు, అవినీతి అక్రమాలను ప్రశ్నించేందుకు వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ మా పార్టీ ప్రత్యేకత ఏమీ లేదు, అన్ని పార్టీలతో సమానమే అనే విధంగా ఇవాళ నడుచుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అదే విధమైన ధోరణిలో ఇవాళ ప్రవర్తిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సైద్ధాంతిక విలువలను కూడా పక్కన పెట్టినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉన్న నేపథ్యం. రాఘవ్ చద్దా విషయానికి వచ్చే వరకు డిప్యూటీ లీడర్ నుండి తప్పించడం, సభలో మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా లేఖ రాయటం అనేది ఇవాళ తీవ్ర చర్చానీయాంశంగా మారిన నేపథ్యం. దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. రాజకీయ మేధావులు, రాజకీయ విశ్లేషకులు, యువకులు కూడా దీని మీద స్పందిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదే చర్చ కనపడుతూ ఉన్న పరిస్థితి. ఇవాళ రాఘవ్ చద్దాకు యువకులు పూర్తి సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి, పూర్తిగా రాఘవ్ చద్దాను సమర్థిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ దేశం మొత్తం మీద ఒక సామాన్యుల పక్షాన, ప్రజల పక్షాన, మధ్యతరగతి అట్టడుగు ప్రజల పక్షాన ప్రశ్నించేటటువంటి వ్యక్తి రాఘవ్ చద్దా. ఇవాళ అతను ఒక్కడు కనపడుతున్నాడు అనే విధంగా ప్రజల మనిషి, ప్రజల పక్షాన మాట్లాడే మనిషి, ప్రజల కోసం స్పందిస్తున్న మనిషి, ప్రజల పక్షాన ప్రశ్నలు లేవనెత్తుతున్న మనిషి అనే విధంగా ఇవాళ సోషల్ మీడియా కానీ యువకులు సోషల్ మీడియా ద్వారా మరి ఇవాళ స్పందిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. రాఘవ్ చద్దా లేవనెత్తినటువంటి విషయాలు కూడా మద్యం విషయం కావచ్చు, మరి హాస్పిటల్లో వైద్య విషయాలు కావచ్చు, హాస్పిటల్లో వైద్యం ఏ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలకు ఏ విధమైన వైద్యం అందుతుంది అనే విషయం కావచ్చు, బ్యాంకులు ప్రజలను లూటీ చేస్తున్న విధానం కావచ్చు, ప్రతి విషయం మీద అతను మాట్లాడిన ప్రతి విషయం మీద ఓటు హక్కు అనే విషయం కూడా, పెన్షన్ విధానానికి వచ్చే వరకు పెన్షన్ తీసుకునేటప్పుడు కావచ్చు, ఆధార్ కార్డు విషయం కావచ్చు, ప్రతిదీ వేలిముద్ర ఉన్న నేపథ్యంలో ఓటుకు కూడా వేలిముద్ర ఎందుకు లేదు అనే విధంగా ప్రశ్నించడం, సరైన నాయకుడిని ఎన్నుకున్నాం అని ప్రజలు భావించే సమయంలో ఆ నాయకుడు సరైన విధంగా ప్రజలకు అందుబాటులో లేని విధంగా, అతను సరైన నాయకుడు కాదు అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రజలు అతన్ని దింపే విధంగా రీకాల్ విధానాన్ని కూడా తీసుకురావాలి అనే విధంగా అనేక విషయాలను రాఘవ్ చద్దా ప్రస్తావించిన పరిస్థితి. పార్లమెంట్లో కూడా అల్పాహార విషయంలో కూడా అటువంటి రేట్లు సామాన్యులకు ఎందుకు అందుబాటులో లేవు అనే విధంగా ప్రశ్నించిన పరిస్థితి. కల్తీ విషయాలపై ప్రశ్నించిన పరిస్థితి. కల్తీలు దేశం మొత్తం మీద అన్ని రకాలుగా కల్తీలు జరుగుతున్న విషయంలో కల్తీలపై ఎటువంటి యాక్షన్ లేదు, కల్తీలపై ఎటువంటి స్పందన లేదు అనే విధంగా సామాన్యుల పక్షాన మాట్లాడిన పరిస్థితి. ఆ విధంగా ప్రతి విషయాన్ని కూడా తనకు ప్రజల పక్షాన ఎంత నిబద్ధత ఉంది అనే విధంగా, సామాన్యుల పక్షాన సామాన్యుల నాయకుడిని అనే విధంగా పార్లమెంట్లో మరి లేవనెత్తిన విషయాలు, ఆ విధమైన విషయాలు లేవనెత్తడం, అవి ప్రజల్లోకి వెళ్ళడం, పూర్తిగా ప్రజల మనసుకు అవి హత్తుకోవడం, యువకులు పూర్తిగా రాఘవ్ చద్దా అంటే ఒక సామాన్యుల నాయకుడు అనే విధంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి, అదేవిధంగా వెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇవాళ మరో విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం వచ్చే వరకు, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి మరి డిప్యూటీ లీడర్గా తప్పించిన విషయం కావచ్చు, సభలో సమయాన్ని ఇవ్వకుండా ఉండేందుకు లేఖ రాసిన విషయాన్ని కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ సమర్థించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ సమర్థన ఏ విధంగా ఉంది అంటే, పార్టీ కార్యక్రమాలకు ఇతను దూరంగా ఉండటం, పార్టీ ఆఫీసు కూడా 2 సంవత్సరాలుగా రాకపోవడం, పార్టీ కష్టకాలంలో కూడా మరి పార్టీకి అందుబాటులో ఉండకపోవడం, మరి పార్టీ అధినాయకుడు అరెస్ట్ అయిన సమయంలో కావచ్చు, విడుదలైన సమయంలో కావచ్చు, పార్టీకి అందుబాటులో ఉండి పార్టీ నుండి
వాయిస్ వినిపించే విషయంలో కూడా ఇతను వినిపించలేదు అనే విధంగా, అందుబాటులో లేని విధంగా విదేశాలు వెళ్ళిండు అనే విధంగా ఇవాళ సోషల్ మీడియా అనేక రకాలుగా ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా కూడా కనీస స్పందన లేని పరిస్థితుల్లో, పార్టీకి దూరంగా ఉంటున్న పరిస్థితుల్లో, కార్యకర్తలకి నాయకులకు దూరంగా ఉంటున్న పరిస్థితుల్లో ఇవాళ ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే విధంగా పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అతను వ్యక్తిగత విషయాలనే వ్యక్తిగతంగా అతను ఎదుగుదల చూసుకుంటున్నాడే తప్ప, వ్యక్తిగతంగా అతను ఫేమస్ అవ్వడాన్ని చూసుకుంటున్నాడు తప్ప, వ్యక్తిగతంగా అతను ప్రజల్లో ఒక హోదాను కలిగే విధంగా, ఒక గౌరవాన్ని పొందే విధంగా ప్రయత్నం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాడు తప్ప పార్టీ కోసం ఇతను చేసింది ఏమీ లేదు అనే విధంగా మరి పార్టీ వర్గాల నుండి వస్తున్నటువంటి సమాధానం. ఈ పరిస్థితుల్లో ప్రజలు, యువతీ యువకులు, దేశ ప్రజలు ఏ విధంగా పార్టీ చెప్తున్న దాన్ని స్వాగతిస్తారా, లేదు రాఘవ్ చెద్దా చెప్తున్న దాన్ని స్వాగతిస్తారా? మరి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా అనేది ఒక భాగమైన నేపథ్యంలో, సోషల్ మీడియా యుగం నడుస్తున్న నేపథ్యంలో పార్టీ నుండి వస్తున్నది వాస్తవమా, పార్టీ నుండి వస్తున్న మాట వాస్తవమా, రాఘవ్ చెద్దా చెప్తున్నది వాస్తవమా, రాఘవ్ చెద్దా మరి పూర్తిగా ప్రజల పక్షాన పార్లమెంట్లో మాట్లాడుతున్న విధానం మరి ప్రజలకు అద్దుకొని ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రజలు నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారు అనే విధంగా ఇవాళ కొనసాగుతున్న నేపథ్యం, తీవ్ర చర్చగా ఇవాళ సాగుతున్న నేపథ్యం. ఇక ఇక్కడ ప్రధాన అంశంగా మాట్లాడుకోవలసిన విషయం, ఇవాళ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న విషయం కూడా కనపడుతున్న నేపథ్యం. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేజ్రీవాల్ రాఘవ్ చెద్దాపై తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని దేశంలో ఉన్న యువత సోషల్ మీడియా ద్వారా సమర్థించకపోగా కేజ్రీవాల్ను తప్పుపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కేజ్రీవాల్ అసూయతో ఈ విధంగా చేశాడనే విధంగా కొంతమంది మాట్లాడుతుంటే, కేజ్రీవాల్ను మించిపోతున్నాడు అనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా అతను తీసుకున్న నిర్ణయం పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ క్రమశిక్షణకు లోబడి తీసుకున్నారా, లేదు పార్టీలో అంతర్గత విషయాలు ఏమన్నా ఉన్నాయా అనేది వారి పార్టీ నుండే వారు చెప్తేనే తెలిసే విషయం. కొన్ని చెప్పిన పరిస్థితుల్లో కొన్ని మీడియా ముందుకు వచ్చి రాఘవ్ చెద్దా విషయంలో వారు చెప్పిన విషయాలు కూడా కొన్ని ఉన్న నేపథ్యం. ఇది ఒక భాగం అయితే, రెండో భాగం విషయం వచ్చే వరకు రాఘవ్ చెద్దా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా, బీజేపీ పార్టీని కానీ మోడీని కానీ విమర్శించినటువంటి వీడియోలను కూడా రాఘవ్ చెద్దా మరి తీసివేసిన పరిస్థితి, తన సోషల్ మీడియా ఖాతా నుండి తీసివేసిన పరిస్థితి ఉంది అనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. తన సోషల్ మీడియా ఖాతాలో మోడీని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించినటువంటి ప్రతి పోస్టును కూడా తీసివేయటం వెనుక అంతరార్థం ఏంటి? అటు మోడీ వైపు ఇతను ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా, బీజేపీ వైపు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా, మోడీ సూచనలతోని ఇతను ఏమన్నా చేస్తున్నాడా అనే రకాలుగా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వెనక నుండి నడిపిస్తున్న అదృశ్య శక్తి ఎవరు అనేది పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. ఒకవేళ బీజేపీ పార్టీ వైపు వెళ్ళవలసి వచ్చే పరిస్థితి ఉంటే అది కాలం నిర్ణయించే పరిస్థితి. అతను రాఘవ్ చెద్దా సొంత నిర్ణయం అది అతను తీసుకోవాల్సిన నిర్ణయం అది. అయితే ఈ పరిస్థితుల్లో బీజేపీ వైపు వెళ్తాడు అనే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు మీడియా వాళ్ళు, ఏ సంస్థ వాళ్ళు ఆ సంస్థకు తగినట్లుగా థంబ్లైన్స్ పెట్టుకోవడం, ఆ విధమైన వార్తలను ప్రసారం చేయడం అనేది జరుగుతున్న నేపథ్యంలో వాస్తవంగా రాఘవ్ చెద్దా నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు? ఇప్పటి వరకు ప్రజల పక్షాన మాట్లాడినటువంటి వ్యక్తి, ప్రజల గొంతుకై మాట్లాడినటువంటి వ్యక్తి, సామాన్యుల పక్షాన ప్రశ్నించినటువంటి వ్యక్తి, మరి ఈ ప్రశ్నించిన ప్రతిదీ కూడా అతను పార్లమెంట్లో ప్రశ్నించినా లేకుంటే ఏ విధంగా ప్రశ్నించిన బయట సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విధంగానే వెళ్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విధంగా వెళ్తుంది తప్ప అతను వేరే విధంగా మరి సొంత పార్టీని విమర్శించినట్టుగా ఏమి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు అతను మాట్లాడే ప్రతి వర్షన్ కూడా, అతను మాట్లాడుతున్న సంధించిన ప్రతి ప్రశ్న కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగా మరి వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ వైపు వెళ్తాడా, బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉందా? వీరు వస్తున్న వార్తా కథనాల్లో వాస్తవం ఎంత అనేది వేచి చూడాల్సిన విషయం.
రేపు భవిష్యత్తులో రాఘవ్ చద్దా సొంత నిర్ణయం ఏ విధంగా తీసుకోబోతున్నారు? పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీలోనే తటస్థంగా ఉండే అవకాశం ఉందా, లేదు పార్టీ మారే అవకాశం ఉందా? పార్టీ మారే అవకాశం ఉంటే ఇప్పుడు సంధించిన ప్రతి ప్రశ్న కూడా పార్లమెంట్లో రాఘవ్ చద్దా సంధించిన ప్రతి ప్రశ్న కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగానే, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా ఉండి ప్రశ్నించుకున్నట్లుగానే మరి సమాజం భావిస్తున్న పరిస్థితి, దేశం యువత భావిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రశ్నించిన పార్టీలోకే రాఘవ్ చద్దా వెళ్తాడా, లేదు సొంత పార్టీ మరి గౌరవాన్ని కల్పించినటువంటి పార్టీ, ఒక స్థానాన్ని కల్పించినటువంటి పార్టీ, రాఘవ్ చద్దా అంటేనే ఆమ్ ఆద్మీ పార్టీ అనే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాఘవ్ చద్దా మరి పార్టీని వీడి వెళ్ళే అవకాశం ఉందా, బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉందా, పార్టీని వీడుతారా, అసలు వీడరా, పార్టీలోనే తటస్థంగా ఉంటారా? ఈ వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవాలు ఏంటి అనేది, ఊహాజనితమైన వార్తల్లో ఎంతవరకు వాస్తవాలు ఉంటాయి అనేది వాళ్ళ ప్రధాన అంశంగా ఉన్నటువంటి నేపథ్యం. రాఘవ్ చద్దా నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.